తమిళనాడులో కొత్త రాజకీయం పొత్తు పొడిచే ఛాన్స్ కనిపిస్తోంది. బీజేపీతో తమకు పొత్తు పొసగదని టీవీకే అధినేత విజయ్ తేల్చి చెప్పడంతో ఆయనతో జతకట్టేందుకు తాహతాహలాడుతోంది కాంగ్రెస్. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు పొడిస్తే రాష్ట్రంలో త్రిముఖ పోరు తప్పేలా లేదు. ఏప్రిల్లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ కొత్త పొత్తులు కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా కలిసిన పార్టీలు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. తమిళనాడులో అధికార డీఎంకేతో కాంగ్రెస్ కు చాలా కాలం నుంచి పొత్తుంది. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు విడిపోయే అవకాశమూ లేకపోలేదు. దీనికి కారణం కాంగ్రెస్ ప్రతిపాదన. సీట్ల షేరింగ్ తో పాటు అధికారంలో కూడా భాగస్వామ్యం కల్పించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దీనికి డీఎంకే అంగీకరించలేదు. దీంతో డీఎంకేని వీడి విజయ్ పార్టీ టీవీకేతో పొత్తు కోసం ప్రయత్నిస్తోంది కాంగ్రెస్. విజయ్ నటించిన సినిమా జననాయగన్ వివాదాల్లో చిక్కుకుంది. ఈ చిత్రం కంటెంట్ పై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ సినిమాను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఆరోపించారు. విజయ్ కు మద్దతుగా నిలబడ్డారు. తమిళ సంప్రదాయాలపై బీజేపీ సర్కార్ దాడి చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనాయకుడు అనూహ్యంగా టీవీకే విజయ్ కు మద్దతు తెలపడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. విజయ్, రాహుల్ గాంధీ ఇద్దరూ కలిసి ప్రచారం నిర్వహిస్తే క్షేత్రస్థాయిలో ప్రజలతో బలంగా కనెక్ట్ కావచ్చని, తద్వారా రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని మార్చవచ్చని భావిస్తోంది కాంగ్రెస్. అయితే మరికొంతమంది మాత్రం తమిళనాడులో కాంగ్రెస్ డీఎంకేతో ఉన్న తన దీర్ఘకాలిక పొత్తుకు కట్టుబడి ఉండాలంటున్నారు. టీవీకేతో కొత్త కూటమిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించడం ప్రారంభంలో ఎంత ఉత్సాహంగా ఉన్నా దాని వెంటే ప్రమాదం కూడా పొంచి ఉందంటున్నారు. డీఎంకేకు దూరం కావడానికి బదులు మరిన్ని సీట్ల కోసం ప్రయత్నించాలని కోరుతున్నారు. తమిళనాడులో 1967 నుంచి ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఒంటరిగానే గెలిచాయి. 2006లో డీఎంకే ఇతర పార్టీల మద్దతుతో అధికారం చేపట్టినప్పటికీ ఇతర పార్టీల నేతలకు మంత్రివర్గంలో చోటు మాత్రం కల్పించలేదు. మరోవైపు విజయ్ ను ఎలాగైనా డీఎంకేలోకి తీసుకొచ్చేందుకు ఎన్డీఏ ప్రయత్నిస్తోంది. డీఎంకేని గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ నేత అన్నామలై పావులు కదుపుతున్నారు. టీవీకేతో తమకు కలిసి రావాలని ఆయన బహిరంగ సభలోనే పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఉండాలంటే డీఎంకే వ్యతిరేక శక్తులన్నీ ఒకే తాటిపైకి రావాల్సిన అవసరం ఉందని అన్నామలై చెప్పుకొచ్చారు. అయితే బీజేపీ ప్రతిపాదనపై టీవీకే ప్రకటన విడుదల చేసింది. తమ పార్టీ సిద్ధాంతాలకు బీజేపీ విధానాలకు అస్సలు పొంతన లేదని తేల్చి చెప్పింది. శాసనసభ ఎన్నికల్లో డీఎంకే కూటమికి గట్టి పోటీ ఇవ్వడానికి తమ జట్టులో టీవీకే ఉండాలని మొదటి నుంచి బీజేపీ నేత అమిత్ షా భావిస్తున్నారు. సెన్సార్ బోర్డు ద్వారా జననాయగన్ విడుదలకు సమస్యలు సృష్టించి విజయ్ ను తమ వైపు లాగేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరూర్ జిల్లా తొక్కిసలాట దుర్ఘటన వ్యవహారంలోనూ విజయ్ ను ఇరకాటంలో పెట్టి పొత్తుకు ఒప్పించడానికి ప్రయత్నిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. అమిత్ షా తరఫున ఆ పార్టీ నేతలు విజయ్ కు హితోపదేశం చేసినట్లు సమాచారం. ప్రజారాజ్యం, జనసేన ఉదంతాలను ఆయనకు వివరించారు బీజేపీ నేతలు. విజయ్ ఒంటరిగా పోటీ చేసినా, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నా తమిళనాట త్రిముఖ పోటీ తప్పదంటున్నారు విశ్లేషకులు. డీఎంకే మాత్రం సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ పొత్తుల విషయంలో సైలెంట్ గా ఉంది.